అధర్మం ఎక్కువైపోయింది వాసుదేవ, ఎక్కడున్నావు? ఈ గుడిలో పూర్వీకులు దాచిన బంగారు నిధుల కోసం అని చెప్పేసి ఈ గుడిని ఎలా పడితే అలా తవ్వేసి దారుణంగా ఈ గుడి శిథిలావస్థకు వచ్చేలా చేసినారు. అలాగే ఈ నందీశ్వరుని విగ్రహం యొక్క పరిస్థితి చూడండి. నంది విగ్రహం యొక్క తలనే లేపేసినారు. ఇక్కడ ఏమైనా నాణ్యాలు ఉంటాయని చెప్పేసి. అసలు ఈ నందీశ్వరుని విగ్రహాన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అసలు స్వామి ముందర ఇంత దారుణం జరుగుతుంటే స్వామి ఎలా చూస్తూ ఊరుకున్నారో ఏమో గాని. అయ్యో, ఎలా చూస్తూ ఉన్నారు స్వామి ఇంత జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగబ్బాయి ఖాన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఫ్రెండ్ వచ్చేసి నంద్యాల జిల్లాలోని కొలిమిగుళ్ళ మండలానికి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటికాల గ్రామంలో ఉన్నాను. ఈ ఇటికాల గ్రామంలో ఏంటంటే ఒక 500 సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో బంగారు నిధుల కోసం అని చెప్పేసి విపరీతంగా తవ్వకాలు చేసినారంట. ఇప్పుడు మనం ఆ గుడిని చూస్తే బాధ కలిగే స్థితికి ఆ గుడిని అయితే తీసుకొచ్చారంట తవ్వకాలు చేసి. ఇలా గుడిందని చెప్పేసి ఇటికాల గ్రామస్తుడైనా నా ఫ్రెండ్ తెలియజేసినాడు. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేడనమాట. వాడు నాకు లొకేషన్ అయితే షేర్ చేసినాడు. ఆ లొకేషన్ పట్టుకొని నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఆ గుడి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ కంప చెట్లలో చూపిస్తుంది. ఈ కంప చెట్లలో ఎక్కడుంది అని చెప్పేసి ఫోన్ చేసి అడిగితే ఆ కంప చెట్లలో మధ్యలోనే ఆ గుడి ఉంది, వెతుకని చెప్పేసి చెప్పినాడు అనమాట. ఇప్పుడు మనం ఆ గుడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఓకే, 500 సంవత్సరాల నాటి గుడి అని చెప్పినాడు. ఆ గుడిలో తవ్వకాలు జరిపినాడని చెప్పినాడు. 500 సంవత్సరాల నాటి గుడి అంటే ఎంతో అద్భుతమైన కట్టడం కలిగిన గుడి ఉంటుందని చెప్పేసి చూద్దామని వచ్చినాను. ఆ గుడిని మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కంప చెట్లలోకి ఇప్పుడు చాలామంది ప్రజలు నేను చూస్తుండగానే బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు. అసలు ప్రజలు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే చోటన టెంపుల్ ఉండాల్సింది. ఒకప్పుడు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న గుడి ఇప్పుడు ఈ కంప చెట్లలో అలా పడి ఉంది. ఈ గుడి 500 సంవత్సరాల కిందట కట్టారని చెప్పి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఇక్కడ దగ్గరలోనే ఆవుకని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని ఒకప్పుడు ఆ గ్రామంలో ఉన్న తిమ్మరాజు అనే రాజు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మొత్తం పరిపాలించినారు. అది కూడా వచ్చేసి 1537 సంవత్సరం నుంచి 1559 సంవత్సరం ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని మొత్తం ఆయన పరిపాలించినాడు. ఆయననే ఈ గుడిని కట్టి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారనమాట. అలాగే ఈ గుడి పక్కనే ఒక బావి కూడా ఉంది. ఆ బావి కూడా అద్భుతమైన కట్టడం కలిగిన బావి. ఆ బావిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇంకొన్ని విషయాలు మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిని చూస్తూ మాట్లాడుకుందాం. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఆ గుడిని వెతకాలన్నమాట. ఈ కంప చెట్లలోనే ఆ గుడి ఉంది. మనం ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్దాం ఆ గుడిని. నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయండి. రండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, అర్ధ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చూడండి ఈ 2 దారులు అయితే కనపడినాయి అనమాట. అంటే మనుషులు నడుచుకుంటూ వెళ్ళిన దారులు అనమాట ఇవి. నాకు తెలిసినంత వరకు ఇటు సైడే ఉండొచ్చు గుడి. ఇంకా దాదాపు మనం దగ్గరికి వచ్చేసినట్టే. పొలాలలో ఇప్పుడు అర్ధ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ చూడండి, నిజంగా అంటే అడవి ప్రాంతమే ఉన్నట్టుంది ఇది. మొత్తం కంపలు ఎక్కడ చూసినా కానీ. దీనిలో ఏమైనా జంతువులైనా ఉండవచ్చు, చెప్పలేము. ఎందుకంటే 1 కిలోమీటర్ వరకు ఇక్కడ చుట్టుపక్కల ఏ ఊరు లేదు.
ఇప్పుడు మనం వచ్చిన ఊరు నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. మనుషులు తిరగని ప్రాంతం కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా చూసుకొని వెళ్ళాలా. ఖచ్చితంగా జంతువులు నివాసం ఉండొచ్చు ఇక్కడ. ఓకే, మళ్ళీ నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ కంపలలో ఏ గుడి ఉందో ఎలా ఉందో చూడాలని. ఇంకా రండి వెతుక్కుంటూ వెళ్దాం. దగ్గరకు వచ్చేసినట్టే నాకు తెలిసేంత వరకు. రండి వెళ్దాం. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడిన చోటు నుంచి చాలా దూరం వచ్చినాను, కానీ ఇంకా నాకు గుడి కనిపించలేదు. సరే చూద్దామని చెప్పేసి ఇంకా కొద్దిగా దూరం వచ్చినాను. ఒక చోట ఏకంగా చుట్టూ కంప చెట్లే ఉన్నాయి, మాకు దారి అనేది కనపడలేదు ఎక్కడ. తర్వాత ఈ కంప చెట్ల మధ్యలో బాగా వెతికాను, అప్పుడు మాకు ఈ దారి కనిపించింది. ఈ దారి వెంట వచ్చిన తర్వాత గుడి కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గుడి దగ్గరికి చేరుకున్నాం. గుడి అయితే అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో వీడియో చేసిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి 1 కిలోమీటర్న్నర ఉంటుంది. నడిచి కాళ్ళు పట్టుకుపోయినాయి, కానీ ఆ గుడిని చూసిన సంతోషంలో ఆ కాళ్ళ నొప్పులు కూడా పోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం కంప చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు నేను వీడియో కూడా చేశాను కదా, స్పీడ్ మోషన్ పెట్టి. మొత్తం అన్ని కంప చెట్లు ఎక్కడ చూసినా కానీ. ఇంకా మొత్తానికైతే గుడి అయితే ఇక్కడ ఉంది. రండి వెళ్దాం. ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ఎందుకు సమాధి చేసినారో ఎవరున్నా, మళ్ళీ గుడి ముందరే ఉన్నాయి ఈ సమాధులు. వచ్చేసినాం గుడి దగ్గరికి. పురాతనమైన గుడి అది, కనుక్కోవచ్చు బాగా, చూస్తానే అర్థమైపోతుంది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ చూడండి నడిచి దారి ఏర్పడింది అనమాట గుడి వరకు. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికి కూడా ఇక్కడికి జనాలు అయితే వస్తుందా. ఇక్కడ నాగుల గట్ట ఉందంట, అంటే నాగుల చేతికి ఎవరన్నా పూజలు చేసుకోవడానికి వస్తున్నారేమో జనాలు ఇక్కడికి. రండి, మొత్తానికి ఇంకా గుడి దగ్గరికి చేరుకున్నాం. మొత్తం కంప చెట్లు పెరిగిపోయినాయి. మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలా, విషసర్పాలు ఏవైనా ఉండవచ్చు. అమ్మో, ఏందో దోకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఏదో జంతువు చూడండి, దోకి నాన్న వాళ్ళు ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇంత మొత్తం చెట్లు పెరిగిపోయి మనుషులు తిరగని ప్రాంతం కాబట్టి జంతువులు ఖచ్చితంగా నివాసం ఉంటాయి ఇక్కడ. చూడండి, ఏదో విపరీతంగా దోకి పెట్టింది. నాకు తెలిసినంత వరకు అడవి పందులు దోకింటాయి అన్నమాట, ఎక్కువ సంచరించేటివి అవే ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, శిలాశాసనం ఉన్నట్టుంది. ఈ మట్టి అంతా పడడం వల్ల అది కనపడవట్లేదు. శిలాశాసనం ఉందన్నమాట ఇక్కడ. ఓకే, మొత్తం కడిగి నేను వీడియో ఆన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ శిలాశాసనం మీద మట్టి అల్లా పడినది. మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, అక్షరాలు నీట్గా కనబడుతున్నాయి. కాకపోతే ఈ భాష మనకు అర్థం కాదు, చదవలేమన్నమాట. చూడండి ఏం రాసినారో. మళ్ళీ దీంతో గుడి వారికి ఏమైనా పెట్టినారేమో అటు సైడు, తీసుకొచ్చి ఇక్కడ వేసేసినారు. దీన్ని కూడా విరగొట్టినారు. రండి చూడండి, గుడి ఇదే. అద్భుతమైన కట్టడం కలిగిన గుడి ఇది. శిథిలావస్థకు వచ్చేసింది పూర్తిగా, తవ్వకాలు జరపడం వల్ల. రండి లోపలికి వెళ్దాం, ఇక్కడే చూసి ఇప్పేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం లేట్ చేయకుండా గుడి లోపలికి వెళ్ళి గుడిలో ఏ స్వామి వారు ఉన్నారో, అలాగే గుడిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. రండి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లోనే లోపల ఉన్న స్తంభాలన్నీ బయట తెచ్చేసినారనమాట. మొత్తానికి ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ భాగం. ఈ ద్వారం మొత్తం పగలు కొట్టేసినారు. ఈ రాయి ఇంకా తగులితే పడేలాగా ఉందన్నమాట. ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఈ స్తంభాల పైన. ఇక్కడ 2 పూర్ణ కుంభాలు అయితే ఉన్నాయి, ఆ స్తంభం మీద ఈ స్తంభం మీద. రండి లోపలికి వెళ్దాం. అరే అసలు ఎంత దారుణంగా దవ్వేసినారు చూడండి, ఎంత గుంత దవ్వినారో. ఇక్కడ పెద్ద రాయి ఉండేది అనుకుంటే దాన్ని ముక్కలుగా పగలగొట్టేసి బే చేసినారు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చి చూసినాం కదా, అక్కడ వడగొట్టేసినారు. మొత్తం తవ్వినారు, పూర్తిగా తవ్వేసినారు ఈ సెంటర్లో. ఇక్కడ చూడండి, అవతల యువతల మొత్తం మట్టి అలా తవ్వి ఎలా వేసినారు. 4 స్తంభాలు అయితే ఉన్నాయి ఈ గుడి లోపల. పాచి పట్టేసినారు చూడండి స్తంభాలు మొత్తం, స్తంభాల విందెలా. ఎవరు రావట్లేదు అనుకుంటా చాలా రోజుల నుంచి, ఇంకా పట్టించుకోవట్లేదు ఈ గుడిని. ఇక తవ్వకాలు చేసేసినారు, పాడైపోయింది మొత్తం గుడి. ఇంకా చూడండి, ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి లోపలికి రావడానికి. ఇక్కడ ఒక ద్వారము, అలాగే మనం వచ్చినది ఒకటి ఇప్పుడు. తర్వాత ఇక్కడ ఉందన్నమాట.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ద్వారాలు కూడా ఉన్నాయి, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు ఏదన్నా అంటే గోడల లోపల ఏమైనా ఉంటాయని బంగారు నిధులు పగలగొట్టేసినారు. చూడండి అన్ని వైపులా ఇలా ఎట్లా పగలగొట్టినారో. అదే గోడల లోపల ఏమైనా ఉంటాయని చెప్పి ఆ ఆలోచనతో పగలగొట్టేసినారు మొత్తం. ఇంకా ఏం లేదు, అటు తగిలినామంటే పడిపోతాయి. ఒక్క రాయి తీసినామంటే ఎక్కడి నుంచైనా పడిపోతాయి మొత్తం. ఈ 4 స్తంభాల మీద ఆధారపడి ఉంది ఈ గుడి మొత్తం. ఇంకా ఓకే, స్వామిని చూద్దాం రండి. చూడండి స్వామివారు మాకు అక్కడ ఇటికల గ్రామస్తులు అయితే చెన్నకేశ్వర స్వామివారు అని చెప్పినారు. చెన్నకేశ్వర స్వామివారే ఇక్కడైతే. బొబ్బొబ్బొబ్బ ఇక్కడ చూడండి, అసలు నేను గమనించలేదు. అయ్యో, దాదాపు అంటే ఒక్క మనిషి లోతు దోగేసినారు చూడండి స్వామివారి ముందర. ఈ రాయిని అలానే ఎత్తి పెట్టినారు ఇవతలకి. బాబా, అసలు స్వామివారి విగ్రహాన్ని చూడండి అంతా లేపేసి. అయ్యో, మొత్తానికైతే భూమి మీద స్వామివారికే ఇంత ఘోరమైన స్థితి చూడండి ఎట్లా వచ్చిందో. లేపేసి పక్కన పెట్టినారు. ఓకే, చిన్నగా అటువైపు వెళ్ళి చూద్దాం రండి. అక్కడ కూడా తవ్వినట్టున్నారు స్వామివారి వెనకాల. లోపల గర్భగుడి ఎలా ఉందో చూద్దాం. అసలు ఎంత దారుణంగా తవ్వినారు చూడండి. నాకైతే గుడిలో ఏదైనా కానీ చిన్న తప్పు చేస్తేనే 3 రోజులు 4 రోజుల వరకు నేను మర్చిపోలేను అనమాట ఆ తప్పుని. వీళ్ళు ఏకంగా గుడిని తవ్వేసి పెట్టినారు. అసలు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి అయింటుంది అనమాట. స్వామివారికి ఇంత దారుణమైన స్థితి తెచ్చిపెట్టారు వాళ్ళు. ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహాన్ని పక్కన పెట్టేసినారు. అయ్యో, ఎలా చూస్తూ ఉన్నా స్వామి ఇంత జరుగుతుంది. రండి చిన్నగా చూద్దాము. చిన్నగా రా నువ్వు. అయ్యో, మొత్తం గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. గబ్బిలాల పెంట మొత్తం స్వామివారి పడింది. ఇక్కడ చూసారా, లోపలికి రా. మొత్తానికి స్వామివారి వెనకాల కూడా ఒక మనిషి లోతు గుంత తవ్వినట్టున్నారు. అటవా లోపలికి. స్వామివారికి పూలమాల వేసినారనమాట. రీసెంట్గా ఎవరో వచ్చిపోయినట్టుంది. అబ్బా, స్వామివారి మొత్తం విగ్రహాన్ని పక్కన పెట్టి స్వామివారి కిందనే తవ్వినారు. ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహం ఇది. బాగా చూపి. నేను చూస్తానే వీరభద్ర స్వామి విగ్రహం అనుకున్నాను. చెన్నకేశ్వర స్వామి వారు అంతా ఇక్కడ. మొత్తం గుండ్రాలు ఇవన్నీ ఇసుకరాలు చూడండి. కింద ఉండేటివన్నీ పేకి వేసేసినారు. ఏం లేదు ఇంకా. ఓకే, చిన్నగా వెనక్కి వెళ్దాం. గుడి పక్కన చాలా విగ్రహాలు ఉన్నాయి. అంటే ఈ గుడిలో ఉన్న విగ్రహాలు కొన్ని అవతల వేసినారు తీసుకుపోయి. అవి చూద్దాం రండి. ఇంత దారుణమైన స్థితికి తెచ్చినారు చూడండి ఈ గుడిని. ఇంకా ఏం లేదు, ఒక 5-6 సంవత్సరాల కల్లా పడిపోతుంది. మొత్తానికి అప్పటి కాలంలో కట్టిన గుడి కాబట్టి ఇంకా ఇంత గట్టిగా ఉందన్నమాట. అదే ఇప్పటి కాలంలో కట్టిన గుడి అంటే ఎప్పటికో పడిపోయేది. చూడండి, అంటే బాగా బలంగా నిర్మించున్నారు అప్పుడు. ఇంత అంటే దాడి చేసినా కానీ గడాలతో దాలతో తవ్వగాలు జరిపినా కానీ ఇంకా గట్టిగా ఉంది పడుకోకుండా. ఇది ఈ 4 స్తంభాల మీద ఆధారపడి ఉంది ఈ గుడి మొత్తం. ఇందులో ఒకటి పడినా కానీ మొత్తం కూలిపోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ గోడ అయితే నేను ఇంకా ఒకటి తగిలినానంటే ఇప్పుడు పడిపోయేటట్టుంది. ఇది గడాలతో బాగా కొట్టినట్టున్నారు. ఏం లేదు ఇంకా మొత్తానికైతే. ఇప్పుడు మనం ఈ గుడులను నాశనం చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ ఇలాంటివి నిర్మించుకోలేమన్నమాట. ఎందుకంటే అప్పటి కాలంలో వాళ్ళు కట్టినట్టు మన వాళ్ళు ఇప్పుడు కట్టలేరు అనమాట. అప్పటి కాలంలో శిల్పులు ఏదైనా స్త్రీ విగ్రహం ఉందంటే ఆ స్త్రీ విగ్రహం అంటే మెడలో నక్లెస్ ఉన్నా కానీ ఎంతో డీటెయిలింగ్గా చెక్కేవారు. ఇప్పట్లో అలా చెక్కేవారు ఎవరు లేరనమాట. ఇప్పట్లో చెక్కాలనే కానీ అది సాధ్యపడదు. ఇప్పుడంతా మిషన్లతో చేస్తున్నారు శిల్పాలని. అప్పుడు మొత్తం వాళ్ళు చేతులతోనే చెక్కేవారు అనమాట, డీటెయిలింగ్గా ఎంతో అద్భుతంగా. చూడండి, మనం ఇప్పుడు ఇంకా ఇవి నాశనం చేసుకున్నామంటే నెక్స్ట్ జనరేషన్కి
ఇంకా ఇలాంటి గుడులు ఉన్నాయనే సంగతి తెలియకపోవచ్చు. ఇంకా కొన్ని రోజులకి అంటే ఒక 10 సంవత్సరాల కల్లా ఇది శిథిలావస్థకు వచ్చి ఇంకా పడిపోతుంది పూర్తిగా. అప్పుడు మట్టిలో పొడుగుపోవచ్చు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఇలాంటి గుడులు ఉన్నాయని నిజంగానే తెలియకపోవచ్చు. ఇంకా కాపాడుకోవాలి బంగారు నిధుల కోసం అని చెప్పేసి ఇలా తవ్వకాలు చేసి గుడిని నాశనం చేసేసినారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న స్వామివారు చూడండి లోపల అలా పక్కకు అంత గుంతల్లో వేసి ఎలా పెట్టేసినారో. ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి స్వామివారికి. పైన గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది. అటు సైడ్ వెళ్ళి నేను చూపిస్తాను. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి గుడి లోపల బేడికి తెచ్చి వేసినారనమాట. అవన్నీ చూద్దాము. ఈ చెట్లు పెరగడం వల్ల చూడండి అక్కడ మధ్యలో ఉన్నాయన్నమాట. ఓకే, నేను చూసేసుకున్నాను. ఇప్పుడు అక్కడ అంతా చెట్లు పెరిగినాయి. విషసర్పాలు ఏమైనా ఉండవచ్చు. ముందు మన సేఫ్టీ ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా మొత్తం చెట్లు ఎక్కడ చూసినా కానీ ఏదైనా ఒక పాము కానీ తేలు కానీ వచ్చిందంటే కట్ చేస్తాయి అన్నమాట. ఓకే, రండి వెళ్దాం. మొత్తం ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ తెచ్చేసినారు మొత్తం. ఇక్కడ చూడండి నంది విగ్రహం అనుకుంటా. బొబ్బా తల లేపేసినారు పూర్తిగా దీన్ని. అయ్యో, చూస్తానే బాగా వేస్తుంది. తల లేదన్నమాట, పూర్తిగా లేపేసినారు. అంటే ఈ నంది విగ్రహం లోపల అంటే ఈ రాయి లోపల ఏమైనా ఉంటుందని చెప్పేసి నిధులు పగలగొట్టినారు దీన్ని. ఇక్కడ ఉన్నాయి విగ్రహాలు చూద్దానండి. ఈ పక్కన కూడా ఏదో గుడి ఉన్నది. దీన్ని కూడా ఇంకా మొత్తం పడగొట్టేసినారు. ఇంకా చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు లేపేసినారు. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా లేపినారు? మళ్ళీ కుక్కలేన్లో అలాంటి ఏమైనా తెచ్చుకున్నారు అనుకుంటా. ఓకే, ఈ గుడి నాశనం అయిపోయింది. ఇది పడిపోయింది అనమాట పూర్తిగా. అదన్నా కొద్దిగా ఉంది ఇంకా బలంగా. కరండి కొన్ని నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికే అన్నమాట నాగుల చవితి నాడు వచ్చి పూజలు చేసుకుంటారంట. ఇక్కడ చూడండి ఈ రాయి మీద ఒక నాగసర్పం యొక్క ఆకారం. ఇక్కడ చూడండి మాంత్రికుని అంటే మనం సినిమాలు చూస్తుంటాం కదా కట్టెకు ఇలా ఇలా పాములు ఉంటాయి చూడండి, అలా ఉంది అనమాట. నాగబంధన మాదిరి చూపిద్దరు ఇది. ఓకే, మొత్తానికి అయితే వెనకాల కూడా ఉందన్నమాట విగ్రహం. అక్కడ స్వామివారు ఉన్నారు. ఎవరు మొత్తం మూతెల్లా గీకేసినారు అనమాట. కరిగిపోయిందా మళ్ళీ ఇసుకరాయి కదా, సగానికి విరగొట్టేసినారు. అంటే విగ్రహాల మధ్యలో ఏమైనా ఉంటాయని చెప్పేసి పెట్టినారని చెప్పేసి బంగారు నిధులు అలా పగలగొట్టేసినారు. ఇక్కడ చూడండి ఈ రాయి మీద కూడా నాగదేవత ఆకారం ఉంది. రాళ్ళ మీద మొత్తం మలిచారు. ఎక్కడ చూసిన విగ్రహాలు ఉన్నాయి. నంది విగ్రహం మాత్రం చాలా దారుణం. అది తల పగలగొట్టేసినారు. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆ విగ్రహం పైన డిజైన్ కావచ్చు, ఆ సింహం బొమ్మ చూడండి డిజైన్గా ఎంత బాగా మలిచారో. పగలగొట్టేసినారు. మూతులు కాడ కానీ చేతులు కానీ ఎలా పడితే అలా పగలగొట్టేసినారు. ఇక్కడ ఏదో విగ్రహం ఉంది. బాగా 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఊరికి. అందుకే ఇంకా విచ్చలవిడిగా దీని మీద ఆగ్రహించారు వాళ్ళు. ఇంకా ఇక్కడ చూడండి గోపురం. ఈ గోపురాన్ని నిర్మించడానికి ఎంత పెద్ద రాళ్ళు వాడినారో చూడండి. ఇప్పుడంటే మనకు ఇంత పెద్ద రాళ్ళు ఎత్తడానికి క్రేన్లు ఉన్నాయి. అప్పట్లో మరి వాళ్ళు వేటిని ఉపయోగించి ఎత్తేవారో ఇంత పెద్ద రాళ్ళు. మన భారతదేశంలో ఇలాంటి పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎంతో పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన ఘనత వారిది. ఇప్పట్లో మాత్రం అసలు కట్టలేరు ఇట్లాంటివి. ఎంత ప్రయత్నించినా కానీ కట్టలేరు. చూడండి ఇంకా శిల్పాలు లేవన్నమాట ఈ గుడిలో. ఏమైనా అవి కూడా దొంగలించినారో మళ్ళీ కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా వేసినారో. శిల్పాలు అప్పట్లో అద్భుతంగా చెక్కేవారు. ఓకే, మొత్తానికైతే గుడి అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏం లేవు ఇక్కడ చూపించదగ్గ.
విగ్రహాలు కావచ్చు ఏమీ కానీ లేవు అనమాట. స్వామివారి విగ్రహం అయితే ఉంది, ఆ విగ్రహాన్ని అయితే బయటికి తేలేదు ఎట్లెట్లో. అసలు గొప్ప గొప్ప రాజ్యాలు కట్టిన రాజులే చనిపోయారు, అలాగే దేవుళ్ళకు సైతం మరణం నుంచి తప్పించుకోలేకపోయినారు. ఇంత దారుణమైన స్థితికి ఈ గుడిని తెచ్చి ఈ గుడిలోని బంగారాన్ని మొత్తం ఎత్తుకుపోయి మీరేమన్నా లక్షల సంవత్సరాలు బతుకుతారా? బతకలేరు కదా. కానీ ఈ గుడిని ఇలా ధ్వంసం చేసినందుకు, అలాగే ఈ గుడిలోని బంగారాన్ని ఎత్తుకుపోయినందుకు ఖచ్చితంగా మీరు కర్మనైతే మూట కట్టుకున్నట్టే. అంటే మీకు చనిపోయిన తర్వాత కూడా అది పీడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేవునితోనే మీరు పరాజకాలు ఆడుతున్నారు. అంటే నేను అందరినీ అనట్లేదు, ఎవరైతే ఇలాంటి గుడులను నాశనం చేయాలని ఆలోచనలో ఉన్నారో వాళ్ళని అంటున్నాను. చెప్తున్నా కదా, నాకు ఏదైనా కానీ చిన్న తప్పు చేస్తేనే నేను వారం వరకు మర్చిపోలేను గుడిలలో. అలాంటిది గుడినే ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు వీళ్ళు. చూడండి, ఏం లేదు, ఇంకా ఒక 10 సంవత్సరాల గల శిథిలావస్థకు వచ్చి ఇది కింద పడిందంటే మొత్తంగా మట్టిలో బుడగపోతుంది కాలక్రమేణా. ఎవరు రావట్లేదు అనుకుంటే ఈ గుడి దగ్గరికి. నేను నడుచుకుంటూ వచ్చినాను, చూసినారు కదా మీరే దారి ఎంత దూరం ఉంది. అసలు 1 కిలోమీటర్ అవతల ఉంది ఊరు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలనే ధైర్యం చేయలేరు. ఈ కంప చెట్లు ఇవన్నీ చూసి భయపడతారనమాట, ఏమైనా జంతువులు ఉన్నాయని అని చెప్పేసి. ఇంకా పూజలు కూడా ఆల్మోస్ట్ ఇంకా చేయలేరు. ఎవరో దండ వేసినారు మాల, అది ఎవరో వచ్చి వెళ్ళి వేసిపోయినచ్చు భక్తితో. కొంపదీసి మేము పూర్తి అడ్రస్ చూపించినామని ఈ గుడిది మళ్ళీ తవ్వకాలు చేయడానికి వచ్చారు, ఏమన్నా బంగారం ఉంటుందని చెప్పేసి. ఇంకా ఏం లేదు, ఇక్కడ మొత్తం నాశనం చేసేసినారు గుడిని. స్తంభాలలో కూడా వెతికినారనమాట, ఎక్కడెక్కడైనా ఉంటాయో అని చెప్పేసి. ఒకవేళ మీరు మళ్ళీ ఇంత చెప్పినా కానీ వచ్చి ఇక్కడ తవ్వకాలు చేయాలని చూసినారనుకో, ఒక్క రాయి తగిలినారంటే ఈ గుడిది మొత్తం గుడిలో మీ మీద పడిపోతుంది. అందుకే రావకండి. ఇక్కడ నాగుల చవితికి అంటే పూజలు చేయడానికి వస్తారని చెప్పినారు, కానీ ఇక్కడ చూడండి నాగదేవతల విగ్రహాలు అన్నీ పడిపోయినాయి అనమాట. ఎలా పడతాడా, ఏం పూజలు చేస్తున్నారో ఏమో మళ్ళా. అలాగే నేను స్టార్టింగ్లో ఈ గుడిని తిమ్మరాజు అనే రాజు కట్టించారని చెప్పినాను కదా. నాకు తెలిసినంత వరకు ఈ గుడిని శ్రీకృష్ణ దేవరాయలు వారు కూడా కట్టించుండవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఇటికల గ్రామం నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కొలిమిగుల గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కొండపైన నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ నరసింహస్వామి టెంపుల్ని శ్రీకృష్ణ దేవరాయల వారే కట్టించారు. నాకు తెలిసినంత వరకు ఆయనే ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని గుడులు, అలాగే మనం ఇప్పుడు చూపించబోయే బావి కూడా ఆయననే కట్టించుండవచ్చు. ఎవరైతేనేమి మొత్తానికైతే ఈ గుడిని నాశనం చేసేసినారు. బాగా అద్భుతమైన కట్టడం కలిగిన గుడిని, పురాతనమైన గుడిని లేకుండా చేసినారనమాట, శిథిలావస్థ వచ్చేలా చేసినారు. ఓకే, ఇంకా మనం ఏం చేయలేము, ఎన్ని చెప్పినా కానీ మనుషులు మారరు. ఓకే, మనం అంటే అద్భుతమైన కట్టడం కలిగిన ఒక బావి చూపిస్తా అని చెప్పినాను కదా, ఆ బావి దగ్గర వెళ్దాం పదండి. ఆ బావిని చూపిస్తా, రండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బావి కూడా గుడి పక్కనే ఉన్నది. ఇక్కడ చూడండి 2 మండపాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అప్పట్లో బావిలో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అట్లాంటి వాటికి ఉపయోగించుకునేవారు ఈ మండపాలు. ఇంకా భోజనాలు చేయడానికి కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆశ్చర్యపోయినాం, ఇక్కడ కూడా తవ్వకాలు చేసినారు. మొత్తం చూడండి శీల కూడా చేసినారనమాట. ఇక్కడ పడిపోయినాయి చూడండి అవి స్తంభాలు ఇక్కడ ఉండేటివి. దీనిపైన శృంగార బొమ్మలు అయితే ఉన్నాయి. చూడండి తవ్వకాలు చేసినారు ఇక్కడ. మొత్తానికైతే బావి ఇదే. ఇక్కడ కొన్ని జెండాలు అయితే వేసినారు. పీర్ల పండుగకి ఇక్కడికి వచ్చినారు అనుకుంటా జనాలు. ఇలాంటి బావిల పైన, అలాగే పురాతనమైన దేవాలయాల పైన శృంగార బొమ్మలు ఎందుకుంటాయని చెప్పేసి ఇంకా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తారండి చిన్నగా. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. చాలా మందికి తెలియకపోవచ్చు ఇంకా ఆలయాల పైన ఎందుకుంటాయో శృంగార బొమ్మలని ఆలోచిస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శృంగార బొమ్మలు ఉన్నాయి. ఓకే, చిన్నగా ఇక్కడ రండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ స్తంభం పైన ఆంజనేయ స్వామి వారి రూపాన్ని అయితే మలిచారు. ఇది ఇక్కడ కూడా ఒక మండపం అన్నమాట, బట్టలు మార్చుకోవడానికి అలా ఈ బావిలో స్నానం చేసిన తర్వాత. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సముద్రంలో ఉండేదన్నమాట. దీని పేరు వచ్చేసి స్క్విడ్ అంటారు అనమాట దీన్ని ఇంగ్లీష్లో. ఇంకా తెలుగులో వచ్చేసి కలమిందలు అంటారు. సముద్రంలో ఎక్కువ ఉంటాయి ఇలాంటివి. ఇక్కడ కొన్ని ఉన్నాయి శృంగార బొమ్మలు. ఇలా శృంగార బొమ్మలు, అలాగే మన ఆలయాల పైన కూడా చాలా వరకు చూడొచ్చు శృంగార బొమ్మలు ఉంటాయి. ఇలా శృంగార బొమ్మలు ఆలయాల పైన, ఇలా బావుల పైన ఎందుకు మలిచేవారంటే, పురాతన కాలంలో దేవాలయాలను చదువుకునే
ప్రార్థించే స్థలాలుగా భావించేవారు. అందులో భాగంగానే శృంగారాన్ని ఇతరులకు నేర్పించడంలో ఈ శిల్పాలు ఉపయోగపడతాయని చెప్పేసి ఇలా మలిచేవారన్నమాట. అదొక కథనం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు అంటే భక్తులు గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నారు, ఇలాంటి ఆలోచనలు ఏమి మీ మనసులో పెట్టుకోకుండా భక్తితో లోపలికి రండి అని చెప్పి ఈ శిల్పాలు తెలియజేశాయని గుడి ముందరే ఈ శిల్పాలను గోపురాలపైన మలిచేవారు. అలాగే గుడి గోపురాలపై ఇలాంటి బావి గోడలపై శృంగార బొమ్మలు చెక్కడానికి ఇంకొక కారణం ఏంటంటే, అది కొత్త జీవితానికి కొత్త ప్రారంభానికి శుభసూచకం అని చెప్పేసి ఇంకొక కథనం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇలా బావి గోడలపై అలాగే గుడి గోపురాలపై శృంగార బొమ్మలు ఉండడానికి గల కారణాలు ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. ఓకే రండి, ఇప్పటికైతే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఇలాంటి శృంగార బొమ్మలు గుడి గోడలపై ఇక్కడ బావి గోడలపై ఎందుకుంటాయని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ బావి కట్టడం కూడా చూడండి, ఇది కూడా చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ చూడండి డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో అక్కడ పాము కూడా ఉందన్నమాట, అది జూమ్ చేయ ఒకసారి, కనబడుతుందా? పాము ఆకారం కూడా అక్కడ మలిచారు. ఇది చూడండి మెట్ల బావి మాదిరి ఉంది, అరలరలో కట్టారనమాట. ఇలా ఎందుకు కట్టుకునేవారంటే, నాకు తెలిసినంత వరకు అంటే దీపాలు పెట్టుకోవడానికి కానీ ఇంకా ఏమైనా అలంకరణలు పూలతో అలా అలంకరణ చేసుకోవడానికి ఇలా కట్టేవారు అనుకుంటా. ఇక్కడ కూడా దీపాలు పెట్టుకోవడానికి 2 గూళ్ళు అయితే ఉన్నాయి అక్కడిక్కడ. చూద్దాం రండి అక్కడి వరకు వెళ్ళి. ఈ బావిలో ఈత కొట్టేటప్పుడు ఒక వారికి వచ్చినప్పుడు ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉండా అని చెప్పేసి ఇలా పెట్టేవారు అనుకుంటా, సాఫీగా ఉంటే కుదరదు కదా. ఇక్కడ 2 గూళ్ళు అయితే ఉన్నాయి, మొత్తం ఇదల్లా చెత్త చెదారాలన్నీ వేసినారు ఈ బావిలో. ఓకే, మనం పేకి వెళ్ళి చూద్దాం. ఇలా వెళ్ళి వేస్ట్. రండి వెళ్దాం. ఓకే, మొత్తానికైతే ఈ తవ్వకాలే జరిపినారు అనుకుంటే. ఇక్కడ చూడండి ఈ బావిలో మళ్ళీ ఇక్కడ బయట మొత్తం బీర్ సీసాలు ఉన్నాయన్నమాట. తాగి ఇక్కడనే బావిలోనే వేసిపోయినారు. అలాగే ఇసుక రాయి రోలు చూసింటాం, కానీ చూడండి రాతి రోల్ అనమాట, రాయితో చేసినది. రండి పైన వెళ్ళి ఓ రౌండ్ వేసేద్దాం ఎలా ఉందో బావి. చాలా ఎత్తుగా కట్టినారు అప్పట్లో. చిన్నగా పైన చాలా విశాలంగా ఉంది ఈ ప్లేస్ మొత్తం. అలాగే ఇప్పుడు మొత్తానికి అయితే నీళ్ళు అయితే మొత్తం కిందికి పోయినాయి. వర్షం పడినప్పుడు పాచి కనపడుతుంది కదా, అక్కడి వరకు వస్తాయి నీళ్ళు అయితే. చాలా లోతుందన్నమాట ఈ బావి. అలాగే ఇక్కడికి రండి, ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా 2 హోల్స్, వీటి మధ్యలో గిలక కట్టి ఎద్దులతో లాక్కునేవారు అనమాట. నీళ్ళని లాక్కొని ఇలా పొలాలకి ఇడుచుకునేవారు. ఇక్కడ చూడండి 2 దారులు పెట్టినారు చూడండి, ఇక్కడ ఇలా వెళ్ళిపోయేటివి ఎద్దులతో లాగేవారు ఇక్కడ గిలక కట్టి. ఇప్పుడంటే మనం కరెంటు మోటార్లు వేసి బయటికి లాగుతున్నాం, అప్పట్లో ఇలానే ఎద్దులతో లాగేవారు, అందుకే ఇది ఏర్పాటు మొత్తం. ఓకే, మొత్తానికి అయితే బాగా అయితే ఇదనమాట. గుడిని అయితే ఎలా దారుణంగా తవ్వేసి మొత్తం విగ్రహాలన్నీ బయట వేసినారు. ఈ బావి కూడా అదే పరిస్థితిలో ఉంది, మొత్తం చెత్త చెదారం ఈ బావిలో వేసి. చూస్తున్నారు కదా బయట బీరు సీసాలు మొత్తం ఇలా వేసినారు. ఇది కూడా మంచి కట్టడం కలిగిన బావి. ఇది కూడా దీన్ని పరిశుభ్రంగా ఉంచుకొని అంటే బాగా చేసుకున్నామంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది బావి చూడడానికి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది ఈ చెత్త చెదారాలతో. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఈ గుడిని అలాగే ఈ బావిని అయితే మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. ఇలా చాలా వరకు చేయడం చాలా తప్పనమాట, ఇంత దారుణంగా తయారు చేస్తున్నారు మన దేవాలయాలని. ఓకే, ఇదన్నమాట ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకునేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో వస్తుంది. ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అధర్మం ఎక్కువైపోయింది వాసుదేవ.
ఎక్కడున్నావు? ఒక్క స్త్రీకి నిండు సభలో అవమానం జరిగినందుకు గాను అంత పెద్ద భయానకరమైన మహా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో 5 నెలల చిన్న పాపని కూడా మానభంగం చేసే స్థితికి ఈ సమాజం దిగజారింది. ధర్మం అనే పదానికి ఇక ఈ ప్రపంచంలో చోటు లేదు మాధవ. ఇదిగో ఇలా దేవుడి గుడిని దేవుడినే నాశనం చేసే వరకు వచ్చింది ఈ మనుషుల నడవడిక. ఈ వీడియో ద్వారా నేను అందరికీ తెలియచేయాలనుకున్నది ఒక్కటే: సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి. మాధవా రావుగా మరచితివేమో మాటని